నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 సంవత్సరం నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలని అందజేస్తున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు, శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే. గురుగారు, 2025 సంవత్సరం మరి తులారాశి వారికి దశ తిరగబోతుందా, ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే. తులారాశి తక్కడ వీళ్ళు ఈ 3 నెలలు మాత్రం రెస్ట్ తీసుకోండి. 3 నెలలు జనవరి నుంచి మార్చ్ వరకు మాత్రం రెస్ట్ తీసుకోండి. మంచి రెస్ట్ అంటే ఎంత రెస్ట్ తీసుకోవాలంటే ఇక నెక్స్ట్ దబిడి దిబిడే ఫుల్ పనులు ఉంటాయి. ఇంకా మంచి టైం వచ్చింది. సో మంచి రెస్ట్ తీసుకోండి. ఎంత రెస్ట్ తీసుకోవాలో అంత రెస్ట్ తీసుకోండి. ఎందుకోసమంటే ఒకేసారి 6వ స్థానం లోపలికి శని వస్తున్నాడు, తర్వాత భాగ్యస్థానం లోపలికి గురువు వస్తున్నాడు. సో శని గురువులు ఇద్దరు కూడా కలిసి వస్తున్నారు. 12 ఏళ్ల తర్వాత 12 ఏళ్ళకు ఒక్కసారి మాత్రమే గురువు భాగ్యంలోకి వస్తాడు, అంటే అదృష్ట సమయం. సో మీ లక్ టైంని చెక్ చేసుకునే టైం ఇదే. అది కాకుండా శత్రుస్థానము లోపల 6వ స్థానములో శని వస్తున్నాడు. అప్పులు తీర్చుకునే టైం ఇది. శత్రువులు, రోగములు, రుణము, దుఃఖము, అపశయ్య, పీడ, నష్టము, కష్టము ఇవన్నీ కూడా దూరం అయ్యే టైం ఇదే. కానీ దూరం అవ్వాలంటే మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. మీరు యాక్సెప్ట్ చెయ్యాలి. కొన్ని ఓటమిని యాక్సెప్ట్ చెయ్యాలి. సారీ చెప్పడం నేర్చుకోవాలి. సారీ చెప్పలేదా శని ఏం చేయలేడు. ఎందుకోసమంటే మనం ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ వదలాలి ఇది తెలుస్తేనే జీవితం. పట్టుకునేది పట్టుకోవాలి, వదలాల్సింది వదిలేయాలి. ఇప్పుడు నా జీవితంలోనే ఒకటి జరిగింది. మేము ఒక చోట నేను వదిలేసుకోవాల్సి వచ్చింది. నేను ఏది ఒక భూమి అమ్మాలి. ఆ భూమి అమ్మాలంటే మా పాలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను డబ్బులు ఇవ్వాల్సిందే. వాళ్ళు 25 లక్షలు డిమాండ్ చేశారు, వాళ్ళకి ఇవ్వాల్సిందే. నేను ఇవ్వకుండా కోర్టుకు వెళ్తే నేను గెలవచ్చు, నా దగ్గర ఉంది, నేను గెలవగలుగుతాను. కానీ నేను గెలవడానికి నాకు 8 ఏళ్ళు టైం పడుతుంది. సివిల్ కేసు కదా, 8 ఏళ్ళు పడుతుంది. ఆ 8 ఏళ్ళకి నేను 25 లక్షలు నేను 8 ఏళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకుంటే నేను ఆ రైట్ టైంలో కనుక దాన్ని వదిలేసుకొని నాకు వచ్చిన డబ్బుతో నేను బయటపడితే నాకు అప్పుడే తెలుసు. నాకు మా నాన్న చెప్పాడు, అది వదులుకొని నేను బయటపడితే నేను నెలకి 25 లక్షలు సంపాదిస్తాను అని నాకు తెలుసు. కాబట్టి నేను వదిలేసుకున్న 25 లక్షలు వచ్చి తీసుకొని పో, నీది కాకపోయినా తీసుకొని పో, నేను వదిలేస్తున్నా అని చెప్పి వదిలేసుకున్నా. బయటపడ్డా, నెలకి 25 లక్షలు సంపాదించే స్థాయికి వచ్చా. అలా రావాలి అని అంటే కొన్ని వదులుకోవాలి. మెయిన్గా ఈగో వదులుకోవాలి. అన్నదమ్ముల మధ్యన వ్యవహారంలో ఏమైనా ఉంటే వదులుకోవాలి. ఇప్పుడు చాలామంది జీవితంలో ఇప్పుడు ఎవరైనా పల్లెటూర్లలో వాళ్ళ భూములు అమ్ముకొని వాళ్ళు సిటీకి వస్తారు. వాళ్ళు అక్కడ అన్నదమ్ముల మధ్యన కొట్లాట్లు అవి ఉంటే కొంతమంది ఏంటంటే వాళ్ళు ఊరు వదలరు. ఆ ఊర్లో కావాలంటే పొలం నాకు ఇచ్చేసి నేనే ఉంచుకుంటా, నీకు డబ్బులు ఇస్తా పో, ఊరు నుంచి వెళ్ళిపోమంటారు. కానీ అట్లా ఊరు వదిలి సిటీకి వచ్చి హైదరాబాద్లో ల్యాండ్లు కొనుక్కొని కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పల్లెటూర్లలో ఉన్నవాళ్ళు అట్లాగే ఉన్నారు, కానీ ఇక్కడ కోటీశ్వర్లు అయ్యారు. సో పట్టింపులు, చాదస్తాలు పట్టించుకున్న వాళ్ళు అట్లాగే ఉంటారు. పట్టింపులు, చాదస్తం ఏది లేదు. సమాజంతో మోడరేషన్గా ముందుకెళ్ళడం వాడే సక్సెస్ అవుతాడు. సో ఇట్స్ టైమ్ టు చేంజ్. మెంటాలిటీ చేంజ్ అవ్వాలి, వే ఆఫ్ థింకింగ్ చేంజ్ అవ్వాలి, వే ఆఫ్ పర్సెప్షన్ చేంజ్ అవ్వాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ మెయిన్గా బిజినెస్ మెంటాలిటీకి బాగా అలవాటు పడిపోవాలి. ఎంత హంబుల్గా మీరు బిహేవ్ చేస్తే మీ జీవితంలో ఈ 2.5 సంవత్సరాలు, చిన్న పిల్లాడినైనా సరే మర్యాద ఇచ్చి మాట్లాడండి. తగ్గిపోండి, పూర్తిగా తగ్గిపోండి, మర్యాద ఇచ్చి మాట్లాడండి. మీ జీవితంలో అలా అన్నీ కలిసి వస్తాయి. నేను ఇది అనుభవపూర్వకంగా చెప్తాను, మామూలుగా చెప్పట్లే. మీరు అన్ని రాశి ఫలాలు మొత్తం అని చూడండి, ఇది తులారాశి వాళ్ళకి పట్టును పడుతుంది. చూడండి, హంబుల్గా వెళ్ళండి, ప్రేమగా మాట్లాడండి, అందరికీ చేతులు నమస్కరించి మాట్లాడండి, ప్రేమతోటి గెలుచుకోండి, అందరినీ ప్రేమతోటి గెలుచుకోండి. అలా గెలుచుకుంటే ఇది మీ టైం. ఈగోకి పోయారా, అహంకారానికి పోయారా, ఈ అదృష్టం మీకు కలిసి రాదు. ఈ సంవత్సరం మొత్తం మీరు అన్ని అదృష్టం, ఈగో అన్నీ వదిలేసుకోవాలి. ప్రేమ, ఎవరు కనపడ్డా అందరితో ప్రేమ కనపడాలి. నీ ఫ్రెండ్ కనపడ్డా, నీ శత్రువు కనపడ్డా వాడితో వెళ్ళి ఒక సెల్ఫీ దిగిరా. నీ శత్రువుకి వెళ్ళి స్వీట్ పెట్టు, సెటిల్ చేసుకో. సెటిల్మెంట్, ఇట్స్ టైమ్ టు సెటిల్మెంట్. ఇప్పుడు సెటిల్ చేసుకుంటే అదృష్టం వస్తుంది.
ఇప్పుడు సెటిల్ చేసుకొని వదలలేదా ఇంకా అదృష్టము రాదు, ఈ జీవితాంతం కోర్టు కేసు చుట్టూ తిరుగుతూనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మరి ఎలాంటి పరిహారాలు పాటించుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందో వీళ్ళకి? ఎందుకోసం అంటే ఇది లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్యన ఒకటి జరిగింది, ఒక ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ జరిగినప్పుడు ఇమీడియట్లీ పోయి ఆ పిల్లాడు పడిపోయాడు, వాళ్ళ అమ్మ చనిపోయింది. అది జరిగిన నెక్స్ట్ డేనే పోయి టీం అంతా కూడా కలిసి అలాగ అప్పుడే ₹1,00,00,000 ఇచ్చేసిండి మాట్లాడించుంటే ఇంత పంచాయతీ అయ్యేది కాదు. దాన్ని చినికి పెద్ద చేసి పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పాడు కదా, పెద్ద చేసి పెట్టుకున్నారు. ఏమైంది? ఇంకా పోయింది, ఇటు పరువు పోయింది, ఇటు మెంటల్ టెన్షన్ అయింది, అన్నీ అయ్యి. అదే చెప్తున్నా, సేమ్ ఇదే ఎక్స్పీరియన్స్ మీకు. గోటితోటి పోయేదని గొడ్డల దాకా తెచ్చుకోవద్దు. ఇప్పుడు పోతుంది, గోటితోటి అన్నీ పోతాయి. సెటిల్ చేసుకోండి తులారాశి. సో మీకు పరిహారాలు ఏమిటంటే కనుక, ఎస్, మీకు వసంత పంచమి, అక్షయ తృతీయ, ఇవి 2 అదృష్ట యోగ సమయాలు. ఎందుకోసమంటే మీరు నెగిటివ్ వదిలేసుకొని పాజిటివ్లోకి ఎంటర్ అవుతున్నారు కదా. సో పాజిటివ్లోకి ఎంటర్ అవ్వాలంటే యూ షుడ్ ఇన్వైట్ ద పాజిటివ్. సో మీ శరీరంలో ఉన్న నెగిటివ్ అంతా పోవాలి అని అంటే మీరు యజ్ఞక్రియ చేయాలి, తంత్ర సాధన చేయాలి. రాజశ్యామల, కమలాత్మిక, ఇవి 2 చేసుకోవాలి, తప్పకుండా చేసుకోండి. నేను చెప్తున్నా కదా, మీరు బాగుపడతారు. తులారాశికి ఇది 12 ఏళ్ల తర్వాత అదృష్ట సమయం, ఇది మళ్ళీ రాదు, ఇంకా యూటిలైజ్ చేసుకోవాలి. గురుగారు, ఈ 2025 సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉండబోతుందని వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే.